వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజ్ శర్మ, రొంపిచెర్ల. పబ్లిక్ సర్వీస్ చేసేటువంటి అధికారులకే రక్షణ లేకుండా పోయింది. రొంపిచెర్ల మండలం మోటమల్లల విఆర్ఓగా పనిచేసేటువంటి దామోదర్ విఆర్ఓ పైనే ఇలాంటి దాడి జరిగింది. రొంపిచెర్ల ఎంఆర్ఓ కార్యాలయం పైన ఉండేటువంటి గదిలో రైతులతో మాట్లాడుతూ ఉండగా బెస్తపల్లికి చెందినటువంటి సుందరం అనేటువంటి వ్యక్తి హాల్లోకి పోయి నాకు కుర్చీ లేదు అని ఆయన మీద ఆగ్రహించి కుర్చీతో ఆయన మీద దాడి చేసినట్లు పోలీసులు కేసు కూడా నమోదు చేసినారు. జరిగినటువంటి ఈ దాడిలో పిఆర్ఓ పళ్ళు రాలిపోయింది. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలకు సంబంధించి విఆర్ఓ దామోదర్ని, ఎస్ఐ మధుసూదన్ను అడిగి తెలుసుకుందాం. దామోదరం, నేను రొంపిచెర్ల మండలం మోటమల్లెల గ్రామం విఆర్ఓగా పనిచేస్తున్నాను. రొంపిచెర్ల అమ్మారో రైతులు రీసర్వే పైన రైతులందరూ వచ్చారు. రైతుల సమక్షంలో మా స్టాఫ్, మా విఆర్ఏలు, నేను, మా సర్వేరు అందరూ రొంపిచెర్ల మండలం మోటమల్లెల గ్రామం బెస్తపల్లి సుందర అనే అతను వచ్చి నన్ను గొడవ చేసి కుర్చీతో నన్ను కొట్టడము, బాగా దెబ్బ తగిలింది. నాకు ఉప్పళ్ళు ఓడిపోయింది, ఉప్పళ్ళు కదులుతూ ఉన్నది. నేను తహసీల్దార్ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఎమ్మారి జరిగింది సార్, ఎమ్మాట చెప్పి ఎస్ఐ గారికి మీరు రిపోర్ట్ ఇవ్వండి, నేను చూసుకుంటాను ఆ మాటని సార్ గారు చెప్పారు. రిపోర్ట్ ఇచ్చి పీలేరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కు నేను పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాను. మాకు ఎక్కడ కనపడినా అక్కడ దౌర్జన్యం చేసి మా మీద కొట్టేదానికి వస్తున్నాడు. అతని మీద నాకు ప్రాణహాని ఉన్నది. మేము గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి కూడా మాకు రక్షణ లేదు. మాకు ఎట్ట ఉద్యోగం చేయాలనేది మాకే అర్థం కాలేదు. మాకు గవర్నమెంట్ ఉండి కూడా గవర్నమెంట్లో సహకరిస్తున్నా కూడా కానీ మాకు భద్రత లేదు. 3:30కి ఎంఆర్ఓ ఆఫీస్ కాన్ఫరెన్స్ రూమ్లో విఆర్ఓ గారు మరియు అతని సిబ్బంది రీసర్వే పనుల్లో బిజీగా ఉండే టైంలో బెస్తపల్లి మోటమల్లెలకు సంబంధించిన సుందరం అనే వ్యక్తి అక్కడికి వచ్చి అతనికి చేరివ్వలేదని చెప్పి మరియు మన సిబ్బంది అందరినీ తిడుతూ దుర్భాషలాడుతూ చేరి తీసుకుని విఆర్ఓ మోటమల్లెల మీద దామోదరం గారి మీద దాడి చేయడం జరిగింది. దామోదరం గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము నిన్న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. వెంటనే దామోదరం గారిని హాస్పిటల్కి పంపించాము. ఆయనకు వచ్చి ఒక పన్ను ఊడిపోవడం, అంటే చేతికి కొద్దిగా రక్త గాయం అవ్వడం జరిగింది. అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేశాము. తదుపరి యాజ్ పర్ లా ప్రకారము అతని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.